అండ్ డిఎస్ఏ మీద క్వశ్చన్స్ అడిగారని చెప్పారు కదా! మీరు ఏమేం రిసోర్సెస్ యూజ్ చేశారు అది ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కి? మ్యాథ్స్ నేను కంప్లీట్‌గా మా సార్ చెప్పిన నోట్సే ఫాలో అయ్యా. అంటే మాకు డీల్ చేసింది మళ్ళీ సార్. సార్ చెప్పిందే కంప్లీట్‌గా ఫాలో అయ్యా. సార్ చెప్పినంత వరకు ప్రిపేర్ అయితే సరిపోయిద్ది క్రాక్ చేయడానికి. అండ్ యూట్యూబ్ టూ. యూట్యూబ్ అండ్ జావా టీ పాయింట్ యాజ్ వెల్ యాజ్ నాకు కొంచెం కొంచెం అర్థం కానప్పుడు W3 స్కూల్స్ కూడా చూసేదాన్ని. అదే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యారని చెప్పారు కదా, మీరు ఎక్కువ ఫ్రంట్ ఎండ్ వైపు ఎక్కువ ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యారా, లేకపోతే బ్యాక్ ఎండ్ సైడ్ ఎక్కువ ప్రిపేర్ అయ్యారా? లేదు, మొత్తం అంతా బ్యాక్ ఎండే. అంటే ఎక్కువ దేని మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఇంటర్వ్యూస్ లో? ఇంటర్వ్యూస్లో లింక్డ్ లిస్ట్, డబల్ లింక్డ్ లిస్ట్, హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్ అండ్ స్ట్రింగ్స్లో వచ్చేసరికి మొత్తం స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్. ఇంకా అంటే ఇప్పుడు మీరు చెప్పిన జావా వాళ్ళు ఎక్కువగా డిఎస్సికి ఎక్కువ ప్రిపేర్ అవుతారు, మరి పైథాన్ వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతారు? అంటే వాళ్ళు డిఎస్సి నేర్చుకోవాలంటే వాళ్ళు ఎలా? బట్ మీరు ఏంటంటే పైథాన్ మొత్తం అంతా కంప్లీట్ గా నేర్చుకొని పాండాస్ అవన్నీ ఉంటాయి కదా, Okay, సో అక్కడ వరకు libraries. నేర్చుకున్న తర్వాత డిఎస్ఏ మీరు చూస్ చేసుకోవచ్చు. Okay, okay. అంటే లైక్ మీరు కంప్లీట్ గా ఉండాలి పైథాన్ బేసిక్స్ కానీ మొత్తం అంటే లూప్స్ కానీ కండిషనల్స్ అంతా మొత్తం అంతా మీరు స్ట్రాంగ్ అయినాక యూ కెన్ చూస్ ఫర్ డిఎస్సి.